హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి నెలకు సంబంధించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పటికే మనం 2024 జనవరి నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని చాలా లేట్గా చేస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో డిస్కస్ చేద్దాం, ఓన్లీ ఫిబ్రవరి మంత్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐబీ సిలబస్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు. సో పాఠశాలలో ఇంటర్నేషనల్ బకాలారియట్. సో ఐబీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బాకలారియట్ అనేటువంటి సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు జనవరి 31న ఒప్పందం కుదుర్చుకున్నారు ముఖ్యమంత్రి సమక్షంలో. అండ్ ఈ యొక్క ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఎవరున్నారంటే డాక్టర్ ఆంటోన్ బెగోయిన్ అండ్ డైరెక్టర్ ఓలీ పెక్కా హినోనెన్. సో వాస్తవానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సిలబస్ అంటే ఐబీ సిలబస్ను తీసుకురానున్నట్లు ఈ యొక్క ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఓకే, ఇంటర్నేషనల్ బకాలారెట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంటుంది. ఈ యొక్క స్విట్జర్లాండ్లోని జెనీవా హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1968లో ప్రారంభమైంది. ఓకే, సో ఫస్ట్ 1వ తరగతిలో ప్రారంభమై ఇంటర్ వరకు ఈ యొక్క సిలబస్ అనేది విస్తరిస్తూ వెళ్తారు. 1వ తరగతి 2వ తరగతి ఇలా క్లాస్ వైజ్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి దీన్ని అమలు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజెంట్ 2024-25 ఎడ్యుకేషన్ ఇయర్ అమలు చేస్తున్నట్టు ఈ యొక్క ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ఓడిఓపి అనేటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కి 6 అవార్డులు దక్కాయి. సో వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అవార్డులు దక్కాయి అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. సో 6 అవార్డులు దక్కాయి. సో ఇక్కడ ఆ వివరాలు చూద్దాం. మదనపల్లె పట్టు మంగళగిరి చీరలకు ప్రత్యేక జూరీ అవార్డులు రావడం జరిగింది. అండ్ కాకినాడ జిల్లా ఉప్పాడ జమ్దాని చీరలు, అలాగే అల్లూరు జిల్లా అరకు కాఫీకి బంగారు పథకాలు లభించాయి. అండ్ పొందూరు కాటన్ అలాగే కోడుమూరు గద్వాల్ చీరకు కాంస్య పథకాలు లభించాయి. సో మొత్తంగా చూసుకుంటే 6 అవార్డులు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఆంధ్రప్రదేశ్లో 1630 స్టార్టప్లు రావడం జరిగింది. సో పార్లమెంటు వెల్లడించింది ఈ యొక్క. సో పార్లమెంటు వెల్లడించేటువంటి అంశాలు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా అడుగుతూ ఉంటారు. సో పార్లమెంటు వెల్లడించినటువంటి అంటే పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన అంశం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్టార్టప్లు ఉన్నాయి అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. ఓకే, వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తింపు పొందినటువంటి స్టార్టప్లు ఎన్ని ఉన్నాయంటే 1630 ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ పార్లమెంటు సమావేశాల్లో తెలపడం జరిగింది. అండ్ 2019లో 161, 2020లో 215, అండ్ 2021లో 286, అండ్ 2022లో 382, అలాగే 2023లో 586 స్టార్టప్లను ఈ యొక్క డిపిఐఐటి గుర్తించింది. సో డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. కేంద్ర పన్నుల్లో ఏపీకి 49,364 కోట్లు. సో న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది కదా. సో కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 49,364 కోట్లు రానున్నట్లు ఇలాంటి ఇంపార్టెంట్ మీకు ఫైనాన్షియల్ పరంగా అడుగుతారు, ఎకానమీ పరంగా. సో అలాగే తెలంగాణకు ఎన్ని కోట్లు రానున్నాయంటే 25,630 కోట్లు రానున్నాయి. అండ్ 2023-24 బడ్జెట్ కంటే ఏపీకి 4,666 కోట్లు ఎక్కువ రానున్నాయి. అండ్ తెలంగాణ చూసుకుంటే 2,423 కోట్లు ఎక్కువగా రానున్నాయి. ఓకే, అండ్ 15వ ఆర్థిక సంఘం నిర్దేశించినటువంటి దామాషాను అనుసరించి మొత్తం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.07%, అలాగే తెలంగాణకు 2.102% వాటా యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ డేటా ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తామ్ర శాసనాలు తెలుగులోకి అనువాదం. సో ఇలాంటివి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతుంటారు ప్రజెంట్, లేదంటే కరెంట్ హిస్టరీలో భాగంగా అడుగుతారు. శ్రీశైల దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఘంటామఠం పునరుద్ధరణ పనులో భాగంగా సుమారు 52
తామ్ర శాసనాలు. సో ఇవి తామ్ర శాసనాలు అంటే ఏం లేదు, మీకు రాగి పలకలు ఉంటాయి కదా, సో అవి అనేవి ఈ యొక్క 52 తామ్ర శాసనాలు లభ్యమవ్వడం జరిగింది. ఎక్కడంటే శ్రీశైల దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఘంటామఠం పునరుద్ధర పనుల్లో భాగంగా. అండ్ ఆయా శాసనాలను సంస్కృతం, కన్నడ భాషల్లో అలాగే నాగరి అక్షరాల్లో సమాచారం నిక్షిప్తమై ఉంది. వాటిని పరిశీలించిన దేవస్థానం అధికారులు ఆయా శాసనాలపై ఉన్న విషయాలను తెలుసుకునేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో పరిశోధన చేస్తున్నారు. సో ఎక్కడ ఈ యొక్క రాగి పలకల్లో లభ్యమయ్యాయంటే శ్రీశైల దేవస్థానం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ ఈ శాసనాలపై రెడ్డి రాజులు, అలాగే విజయనగరం రాజులు, వెలయ రాజులు తదితర కాలంలో లిఖించినటువంటి చరిత్రకారులు గుర్తించారు. తామ్ర శాసనాల్లో లభించినటువంటి వాటిలో ఒక శాసనం విజయనగర రాజుల్లో 3వ రాజు అయినటువంటి విరూపాక్ష పాలనకు చెందినదిగా గుర్తించారు. అండ్ ఈ యొక్క శాసనం క్రీస్తు శకం 1473కు చెందినదిగా గుర్తించారు ఈ యొక్క శాసనం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో ఆంధ్రప్రదేశ్ నుండి మరో 3 తెగలు ఎస్టీ జాబితాలోకి వెళ్ళడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జాబితాను సవరించడానికి ఉద్దేశించినటువంటి బిల్లులను రాజ్యసభ ఫిబ్రవరి 6న మూజువాణి ఓటుతో ఆమోదించింది. సో ఆ యొక్క 3 ఏంటంటే బోండో పోర్జా అండ్ కోందో పోర్జా అలాగే పరాంగి పోర్జా తెగలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అండ్ ఎస్టీ జాబితాను 22 ఏళ్ల తర్వాత మారుస్తున్నట్లు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ యొక్క బిల్లులను ఆమోదించిన తర్వాత. అండ్ ఈ యొక్క సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా మాట్లాడుతూ ఏం చేశారంటే అండమాన్ నుండి ప్రధాన భూభాగం వరకు 75 అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 75 అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు ప్రజెంట్ భారతదేశంలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, రాష్ట్రంలో మొదటిసారి వర్సిటీ కులపతిగా సీఎం ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. సో ఏంటి వివరాల్లోకి వెళ్తే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీ RGUKT అని పిలుస్తారు. కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్ట సవరణ చేయడం జరిగింది. సో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ఇలాంటి వర్సిటీకి కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించడం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం. సో ఏంటంటే ఆ యొక్క యూనివర్సిటీ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీ. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి బిల్లును విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. అండ్ యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నర్ ఛాన్సలర్గా ఉండడం మనకు ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం ప్రతి రాష్ట్రంలో కూడా. అండ్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కులపతిగా వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చట్ట సవరణ చేసింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణాన్ని సుగమతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి భారత్ మాలా పరియోజన 1లో గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ మీదుగా 5 అలాగే తెలంగాణ మీదుగా 3 కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 5 అండ్ తెలంగాణలో 3. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, సో విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 నుండి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 7 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థినులు తమ సైన్స్ ప్రతిభతో జపాన్ సకురా అనేటువంటి పోటీకి ఎంపికయ్యారు. మొత్తం ఎంతమంది అంటే 7 మంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జపాన్ సకురా అనేటువంటి కార్యక్రమానికి లేదా పోటీకి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఇన్స్పైర్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క గుర్తింపు లభించింది. సో ఇన్స్పైర్ అంటే ఈ యొక్క ఇస్రో నిర్వహిస్తుంది ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. సో ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థుల ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళకి తగు శిక్షణ ఇవ్వడమే ఈ యొక్క ఇన్స్పైర్ అనేటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే జపాన్ సకురా అనేటువంటి పోటీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి స్కూల్స్ నుండి 7 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఉన్నటువంటి SC ST జాబితాలో మార్పులకు ఆమోదం తెలపడం జరిగింది. సో రీసెంట్గా ఇందాక మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఉన్నటువంటి SC ST జాబితాలోని మార్పులు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు లోక్సభ ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 6న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సో ఒక్కసారి మీకు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం తెలిపింది అండ్ లోక్సభలో ఎప్పుడు ఆమోదం తెలిపింది అనే విషయాలు మీకు
అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ తెగలు ఆర్డర్ సవరణ అమెండ్మెంట్ అంటారు దీన్ని. ఆ యొక్క బిల్లు 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీ జాబితాలో మార్పులు జరగనున్నట్టు ఈ యొక్క బిల్లు ద్వారా తెలపడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో బోండో పోర్జా అండ్ అలాగే కోండో పోర్జా, పరాంజీ పేర్జా అనేటువంటి సామాజిక వర్గాలు ఎస్టీల జాబితాలో ఇటీవలే చేరడం కూడా జరిగింది. అండ్ దానికి సంబంధించిన బిల్లు కూడా ఆమోదం తెలిపింది, ఇందాక మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రజెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా 2024లో, అందుకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అండ్ దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. 2024-25కు సంబంధించి 2024 ఫిబ్రవరి 7న రాష్ట్ర మంత్రి అయినటువంటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే మధ్యంతర బడ్జెట్. సో ఎప్పుడైతే ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి బడ్జెట్ మనకు ప్రవేశపెడుతూ ఉంటారు. సో ఈ యొక్క 2024-25కు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారము మొత్తం బడ్జెట్ వచ్చేసి ఎంత అంటే 2,86,389.27 కోట్లు. సో దాదాపు 2,86,000 కోట్లను గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,30,110 కోట్లు. ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ప్రతి డిజిట్ అనేది ఇంపార్టెంటే. అండ్ మూలధన వ్యయం వచ్చేసి 30,530.18 కోట్లు. అండ్ ద్రవ్య లోటు వచ్చేసి 55,817.50 కోట్లు. అండ్ రెవెన్యూ లోటు వచ్చేసి 24,758.22 కోట్లు. అండ్ ద్రవ్య లోటు వచ్చేసి జిఎస్డిపిలో దాదాపు 3.51% ఉందని, అలాగే రెవెన్యూ లోటు జిఎస్డిపిలో దాదాపు 1.56% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ నోట్స్ రూపంలో ఇచ్చాం. బట్ ఇక్కడ మీకు అయితే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేబీ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ భారత అందుల క్రికెట్ జట్టు కెప్టెన్గా ఆంధ్రవాసి. సో ఇలాంటివి ఇంపార్టెంట్. సో విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందినటువంటి టొంపాకి దుర్గారావు భారత అందుల క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎన్నికయ్యారు. సో ఇలాంటివి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటివి ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపులు అనమాట. కాబట్టి ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఆయన యొక్క పేరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ జిల్లాకు చెందినవారు అండ్ దేనికి కెప్టెన్గా అంటే అందుల క్రికెట్ బ్లైండ్ క్రికెట్ టీం ఉంటుంది కదా ఇండియాకి సంబంధించి, దానికి కెప్టెన్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్, అన్నవరం రైల్వే స్టేషన్కు ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లో ఒకటైనటువంటి అన్నవరం రైల్వే స్టేషన్కు FSSSI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈట్ రైట్ స్టేషన్ అనేటువంటి సర్టిఫికేట్ను అందుకోవడం జరిగింది. ఈ యొక్క అన్నవరం రైల్వే స్టేషన్ విజయవాడ డివిజన్లో తొలిసారి ఇలాంటి జరగడం. ఓకే, ఈ యొక్క విజయవాడ డివిజన్లో ఇది మొదటిదన్నమాట. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ నాంపల్లి తర్వాత ఇది రెండవది. సో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ నాంపల్లి ఇలాంటి ఈట్ రైట్ స్టేషన్ అవార్డు అందుకోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే అన్నవరం రైల్వే స్టేషను. అలాగే విజయవాడ డివిజన్లో తొలి రైల్వే స్టేషన్ ఏదంటే అన్నవరం రైల్వే స్టేషన్. ఓకే, నెక్స్ట్ పునరుత్పాదకత విద్యుత్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. సో భారతదేశంలో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం ఈ యొక్క ఏదైతే ఉంటుందో 2021-22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచిందంటే రెండవ స్థానంలో. ఎప్పటికిది 2021-22 ఈ యొక్క ఇయర్ గుర్తుపెట్టుకోండి మీరు. సో బ్లైండ్గా ఇయర్స్ గుర్తుపెట్టుకోకుండా మీరు ఈ రెండో ప్లేస్ సెకండ్ ప్లేస్ అని గుర్తుపెట్టుకున్నారంటే నష్టపోతారు. ఇయర్ గుర్తుపెట్టుకున్న తర్వాతనే మీరు ర్యాంకును గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ యొక్క 2021-22లో భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచిందంట. ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్తులో రెండవ స్థానం నిలిచింది. 28.5%తో రెండవ స్థానం నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఏది అని అంటారు. సో కర్ణాటక 41.3%. ఓకే, నెక్స్ట్. సో రఘువీర్కు IARI వినూత్న రైతు అవార్డు రావడం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందినటువంటి పెనమలూరుకి చెందిన రైతు నందం రఘువీర్కు IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క వినూత్న రైతు అవార్డు 2024కి ఎంపికయ్యారు. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు వినూత్న రైతు అవార్డుకి ఎంపికైనటువంటి నందన్ రఘువీర్ ఏ జిల్లాకు చెందినవారంటే కృష్ణా జిల్లాకు చెందినవారు. ఈ యొక్క IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేటువంటి వినూత్న రైతు అవార్డుకు ఎంపికయ్యారు. ఓకే, నెక్స్ట్
1500 ఏళ్ల నాటి బుద్ధుని విగ్రహం గుర్తింపు. సో ఇలాంటివి మీకు కరెంట్ హిస్టరీలో భాగంగా అడుగుతారు. కరెంట్ హిస్టరీలో భాగంగా సో చాలా ఇంపార్టెంట్ మీకు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో పురాతన శివాలయంలో సుమారు 1500 ఏళ్ల నాటి బుద్ధుని విగ్రహాన్ని గుర్తించారు ఈ యొక్క చరిత్ర పరిశోధకులు. అండ్ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధుని విగ్రహం ఎన్ని అడుగుల ఉందంటే 3 అడుగుల ఉంది. అండ్ ఈ యొక్క శ్రీ ప్రజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో ఇది ఉంది. సో ఎక్కడ దొరికిందంటే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో దాదాపు 1500 ఏళ్ల నాటి బుద్ధుని విగ్రహం. ఓకే. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం 2023-27. సో రీసెంట్గా ఈ యొక్క సో వాస్తవానికి ఇది మరోసారి వార్తలు నిలిచింది, వివాదాస్పదంగా నిలిచింది, అందుకని మరొకసారి ఇక్కడ కవర్ చేశాం. సో ఏంటంటే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వము కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది 2023-27 సంవత్సరానికి. ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి నూతన విప్లవాన్ని తీసుకొచ్చింది. అంటే ఏ సంవత్సరాలకు గాను ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చిందంటే 2023-27 సంవత్సరాలకు గాను దీన్ని ఎప్పుడు తెచ్చారంటే 2023 మార్చిలో తీసుకొచ్చారు. సో ఎందుకు ఇప్పుడు వార్తలు వచ్చిందంటే సో ఇది వివాదాస్పదంగా ప్రతిపక్ష నాయకులు దీన్ని విమర్శిస్తూ ఉన్నవారు, అందుకని మరోసారి వార్తలు నిలిచింది కాబట్టి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానాన్ని 2023 ఏప్రిల్ 1 నుండి ఇది అమల్లోకి వస్తున్నట్లు అప్పుడు ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో ఇవి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫిబ్రవరి నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.